ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇంతకుముందు ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేదనమాట. వాలంటీర్ల సహాయం అసలు తీసుకోకూడదని, కేవలం సచివాలయ సిబ్బంది మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా దీంతో పాటు మనకొక పెన్షన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలోనైతే నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్ పంపిణీలో వాలంటీర్ ప్రమేయం ఉండకూడదని, వారి సహాయం అస్సలు తీసుకోకూడదని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగిందనమాట. అంతేకాకుండా పెన్షన్ పంపిణీకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించిందనమాట. అంతేకాకుండా కేవలం 50 మందికి మాత్రమే వాళ్ళకి కేటాయించడం జరుగుతుందని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. జూలై 1న 6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని, అదే రోజు ఈ 50 మందికి కూడా పెన్షన్ పూర్తి చేయవలసి ఉంటుందని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది. కేవలం 2 రోజులు మాత్రమే వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇంతకుముందు ప్రభుత్వం అయితే 5వ తారీఖు వరకు, 6వ తారీఖు వరకు, ఒక్కొక్కసారి 7, కొన్ని సందర్భాల్లో 10వ తారీఖు వరకు అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందనమాట. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కేవలం 2 రోజుల్లోనే పెన్షన్ పంపిణీ చేయవలసి ఉంటుందని సచివాలయ సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఒకవేళ 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ చేయకపోతే ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులను కూడా వాడుకోవచ్చని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. పెన్షన్ పంపిణీలో వాలంటీర్లకు ప్రమేయం అస్సలు ఉండకూడదని, వాళ్ళ సాయం తీసుకోకుండానే పెన్షన్ పంపిణీ చేయాలని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ పెన్షన్కి సంబంధించిన అప్డేటు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.